హలో అందరికీ. ఈ ఫుడ్ 6 మంత్ కానుంచి 2 ఇయర్స్ బేబీస్కి పెట్టొచ్చు. టేస్ట్ అండ్ హెల్దీ ఫుడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రాసెస్ చెప్తాను చూడండి. పెసరపప్పు, మినుములు, పచ్చెనగపప్పు, ఎర్రకందిపప్పు, అలాగే పల్లీలు, బాదం పప్పు, జీడిపప్పు, అరుగుదలకి వాము, అలాగే బియ్యం. ఈ గ్లాస్తో నేను కొలతగా ఈ పప్పులన్నీ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఆ గ్లాస్తోనే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఈ పప్పులన్నీ ఒక 1 to 3 టైమ్స్ బాగా కడుక్కొని మంచి ఎండలో ఆరపెట్టుకోవాలి. ఒక క్లాత్ వేసుకుని క్లాత్ మీద ఈ పోసి మంచిగా ఆరపెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కడక్కండి, ఓన్లీ పప్పులు మటుకే. ఇంకా ఎండిన తర్వాత ఏయికాయ సపరేట్గా తీసుకొని పప్పులు అప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం వీటైందో లేదు చూసాక అప్పుడు ఒకటి వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి. బేబీస్కి మటుకి మంచి హెల్దీ ఫుడ్ ఇది. బయట సర్లెక్కల కన్నా ఇది చాలా మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్. నేనైతే మా లేషేకి ఇప్పుడు కూడా పెడతాను. ఇప్పుడైనా అది నైట్ టైం అన్నం తినకుండా ఇబ్బంది పడేటప్పుడు ఇంకా అన్నాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఇది ఎప్పుడు నేను స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. నేను వాటర్లో ఇది మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనకి చిక్కగా మన పిల్లలు తినే విధంగా చిక్కగా తింటారు పర్లేదు అంటే చిక్కగా కాసుకోవచ్చు. లేదు పల్స్గా మా పిల్లలు ఇప్పుడు 6 months 7 month 8 month అన్న వాళ్ళకి కొంచెం పల్స్గా కాసుకొని పెట్టాలి. అదే కొంచెం 10 months 11 months అనేప్పటికీ తీట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు తినగలరు కాబట్టి కొంచెం చిక్కగా కాసి పెడితే పిల్లలకి మంచి ఫుడ్ పెడుతున్నట్టు అయ్యిద్ది. మనం ఇంకా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఎర్రకందిపప్పును కూడా ఏం చేసుకొని అదే ప్రాసెస్లో బియ్యాన్ని కూడా ఏం చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్లోకి బాదం పప్పులు కూడా ఏం చేసుకోవాలి. అలాగే జీడిపప్పులు కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి జీడిపప్పులు వేయించేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు వామ్ వేసుకోండి. వామ్ ఒక 1 minute కొంచెం ప్యాన్ అలా తిప్పి ఇంకా బౌల్లోకి వేసేసుకోండి. ఇలా వేయించుకోవాలి మొత్తం కలిపి. అన్నీ వేయించుకున్నాం కదా, ఒక 15 minutes 20 minutes బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయాకే మనం మిక్సీ పట్టుకోవాలి. ఎలా పట్టాలో చూపిస్తున్నాను నేను అండి. నేనైతే మా లేషియా తినగలదు కాబట్టి కొంచెం నేను బర్గ్ రవ్వలాగా పట్టుకుంటాను. ఇదిగోండి ఇలా రవ్వలాగా పట్టుకోవాలి. అదే 6 months బేబీస్ తినలేరు కాబట్టి ఇంత మెత్తగా పట్టుకోవాలి. చూడండి ఇంకది ఇప్పుడు ఇది డిఫరెంట్ కనపడుతుందా మీకు? ఇందాక రవ్వలాగా ఉంది, ఇప్పుడు మెత్తగా ఉంది. దీన్ని కొంచెం జల్లుల్లోకి తీసుకొని ఇంకా బాగా జల్లించుకుంటే మెత్తగా వస్తుంది. డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిలో ఇది కూడా కలిపేసుకోవాలి. నేనైతే ఇలా కలుపుకుంటాను. చాలామంది డ్రై ఫ్రూట్స్ పొడిని సెపరేట్గా వేరే బాక్స్లో స్టోర్ చేసుకుంటారు. నేను అలా కాకుండా మొత్తం కలిపేసి ఒక గ్లాస్ దాంట్లో స్టోర్ చేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.